స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు వారు మీడియా సమావేశం మన్సూరాబాద్లో ఏర్పాటు చేస్తే వారు కొన్ని వ్యాఖ్యలు ఆక్షేపమైన వ్యాఖ్యలు. మొట్టమొదటిగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు, నేను నాతో ఉన్న ఇక్కడ పాల్గొంటున్న నాయకులైనా కూడా ఎల్బీ నగర్ ప్రజలు, ఐఎమ్ షూర్ మీడియా మిత్రులు కూడా మీరు ఆరోగ్యం ఉండాలని కోరుకుంటున్నాను. మీ కుటుంబ సభ్యులు లేక మీ పార్టీలా మీకేమైనా దురదృష్టవశాతం అవుతుందని చెప్తే వైరస్ వస్తుంది వాటిని అమలు ఆలోచిస్తూనే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు హింసకు వ్యతిరేకం, నీతి నియమాలు కలిగిన రాజకీయాలు చేస్తుంది. మీ కుటుంబ సభ్యులు కొన్ని ప్రచారాలు చేస్తుంటే కూడా ఆ రోజు కూడా మీరు కలవకపోయినా మేము మనస్ఫూర్తిగా మీరు ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాం. కూడా అదే కోరుకుంటాం. తప్పుడు ప్రచారం చేసినందుకు మీ పార్టీ కూడా ఉంటుంది. లేక మీ పార్టీలో టికెట్ రాకుండా బయటకు వచ్చిన లేవని ఆశతో ఉంటాము. కానీ కాంగ్రెస్ పార్టీ నాకు మాత్రం ఉండదు. మీరు గత సంవత్సరం నుంచి మా పార్టీ టికెట్ పైన గెలిచి ఎమ్మెల్యే అయ్యి ఎల్బీ నగర్ నియోజకవర్గ అభివృద్ధి కొరకే పార్టీ మారుతున్నానని చెప్పి నీతి లేని రాజకీయం చేసింది నువ్వు. నీకు రాజకీయ భిక్ష పెడితే కాంగ్రెస్ పార్టీని నిన్ను పోటుపడిచి మూసీను బురదలు తీస్తానికి కొత్త కార్పొరేషన్ పదవి తెచ్చుకొని బురద మాత్రం వేరే కానీ బురదను జల్లింది ఎల్బీ నగర్ హైదరాబాద్ ప్రజలను చనిపోయాడు. నేను నీ మీద బురద జల్లాల్సిన దుర్గతి మాకు లేదు, అవసరం కూడా లేదు. గత సంవత్సరం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ చేరడానికి కొరకై అటు అధినాయకత్వం దగ్గర చక్కర్లు కొట్టి ముఖ్యమంత్రి కాక వేలేవాడికి ప్రాధాన్యపడుతూ సంవత్సరం కాలం కనబడకుండా తిరిగి పోయింది నువ్వు. కానీ నేను ఏ రోజు కూడా మాట్లాడలేదు. కాబట్టి రాజకీయాలలో పదవి ఉన్నా ఊడినా గెలిచినా ఊడినా కాంగ్రెస్ పార్టీతోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీ ద్వారా నా ఎల్బీ నగర్ ప్రజలకి సేవలు అందిస్తూ వస్తున్న వ్యక్తిని నేను. నువ్వు కొన్ని మాట్లాడుతూ చెప్పడం జరిగింది. మీ పైన 0118 పైన తప్పుదో పట్టిస్తారని చెప్పింది. 0118 పైన నీ దుర్మార్గ బుద్ధి కొరకు తప్పుదో పట్టిస్తూ మునుగోడు ఎన్నికల గెలుపు కొరకాయి నువ్వేం మాట్లాడిపోయినావు? 0118 పరిష్కరించడానికి కొరకు అభివృద్ధి పనులకనంటూ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడిచి బీఆర్ఎస్ పార్టీ చేరినప్పుడు 5 సంవత్సరాలు నువ్వు పీకింది ఏంటి? నువ్వు ఇచ్చింది ఏంటి? 0118 కింద అక్కడ ఉన్న ఇల్లు పట్టుకొని నివసిస్తున్నవారు కన్వీనియన్స్ డీడ్ అని ఇచ్చు. అసలు తలకాయ ఉండి మాట్లాడుతున్నారు. ఏ న్యాయశాస్త్రంలో ఈ కన్వీనియంట్ డీడ్ సర్టిఫికేట్ తోటి అక్కడ నివసిస్తున్న ప్రజలు బిఎన్ రెడ్డి నగర్ చూసుకొని మిగతా ప్రాంతంలో మీరు ఇచ్చిన మీ ఎలక్షన్ల కన్వీనియన్స్ కొరకి, ఎలక్షన్ల గెలుపు మునుగోడు ఎన్నికల గెలుపు కొరకి, మొన్నటి 2023 యొక్క అసెంబ్లీ ఎన్నికల గెలుపు కొరకు మరొక్కసారి వాళ్ళని మోసం చేస్తూ కన్వీనియన్స్ డీడ్ ఇచ్చి నువ్వు కాదా మోసం చేసి దాంతో ఎక్కడన్నా ఆ కన్వీనియంట్ డీడ్ తోటి ఆ డీడ్ తీసుకొని ఇల్లున్న వాళ్ళకి ప్లాట్లను చూపించి ట్యాక్సులు కడుతున్న వాళ్ళకి ఎలాంటి ఆ ఇంటి పైన అధికారం లేక మీ అనుసరణ మరొకసారి ఇల్లు మూల కొట్టుకొని కొత్త పర్మిషన్ చెప్పడం, లేక ఆ కన్వీనియంట్ డీడ్ తోటి బ్యాంక్ లోన్లు వచ్చినాయా, వాళ్ళు తిరిగి అమ్ముకోవడానికి అధికారం వచ్చిందా, లేక వాళ్ళ పెళ్ళి చేయాలంటే లోన్లు ఇస్తుంది. అసలు గమనించడం. మరొకసారి మొన్న మీటింగ్ పెట్టి ఎప్పుడో 6 నెలలకు ఒకసారి లేచి వస్తారు. మీటింగ్ పెట్టి ఏం చెప్పారు? పేరెంట్ కాలనీ పెట్టి 4000 మందికి ఇంకా రాలే, వాళ్ళకి తిరిగి ఈ కన్వీనియంట్ డీడ్ ఇస్తానని చెప్పినాం. చెత్త కాయలు ఈ మోసగాళ్ళటువంటి నాయకుడు కేసీఆర్ బొమ్మ పెట్టుకొని ఎలాంటి ల్యాండ్ మీద వాళ్ళు ఎన్నో ఏళ్ళ నుంచి కష్టపడి కొనుక్కొని కట్టుకున్న ఇండ్లకి అధికార పత్రాలు ఇవ్వకుండా, ల్యాండ్ పేపర్స్ ఇవ్వకుండా మోసం చేసిన వ్యక్తివి నువ్వు. ఇవాళ దాన్ని పూర్తి స్థాయిలో పరిష్కారాన్ని కొరకై ముఖ్యమంత్రి దగ్గరికి, ఇన్ఛార్జ్ మంత్రి దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నం మేము చేస్తామంటే
మళ్ళీ తిరిగి ఒకసారి వాళ్ళు మొదలు పెట్టే ప్రయత్నం చేస్తాం. ఆటో నగర్ టీజీఐఐసి కింద ఉన్న ల్యాండ్ని అక్కడ ఉన్న కార్మికులకు ఇస్తానని చెప్పి ఇచ్చింది నువ్వు కదా. ఇవాళ నీ అంచనాతోటి అప్పుడే నీ ప్రభుత్వం ఉన్నప్పుడే టెండర్లో పాల్గొనమని చెప్పి టెండర్లో పాల్గొని ఎలక్షన్ కూడా కాగిపోయింది నిజం కాదా? ఆ కార్మికులు మోసం చేసింది నువ్వు కాదా? నీ మోసాలతో మేము ఎన్నిక గెలిచినామని ఏమన్నా నీతి నిజమాలతోటి ఈ విధంగా రాజకీయం చేసి గెలిచి వచ్చింది. ఈ విధంగా మోసం చేస్తూ తిరుగుతున్నావు కదా. కాంగ్రెస్ పార్టీ పైన ప్రభుత్వం పైన గత సంవత్సరం నుంచి గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈహెచ్ఎంసీ నిధులన్నీ కూడా కాళేశ్వరం కంపులో ఖర్చు పెట్టింది. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నుంచి ఈ ఎల్బీనగర్ ప్రాంతానికి మెట్రో తీసుకురావడం అత్యంత గొప్ప విషయం. నిధులు ఇక్కడే ఖర్చు చేస్తా ఉన్నారు. నియోజకవర్గం ఎన్ని నిధులు వచ్చినాయి అనేది గౌరవ కార్పొరేటర్లు మీకు వివరిస్తారు. ఇవాళ గతంలో ఏం ప్రోటోకాల్ పాటించడం అనేది మా మిత్రులు చెప్తారు. నీకు ఏ రోజు నువ్వు అవమానం చేసినావు, ఎక్కడ నువ్వు పాటించినావు, ఏ ప్రోటోకాల్ పాటించినావు? రెడ్డి గారు ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈ పార్టీ గతంలో పనిచేసి నీకు అసలు లేదా? ఇన్ఛార్జ్ మంత్రి ఉంటుంది. ఆ ఇన్ఛార్జ్ మంత్రి నియోజకవర్గంలోనే తన ఆధీనంలోనే జరగాలి. గతంలో నీ అవినీతి కప్పించుకోవడానికి కొరికి అధికారులను వాడుకున్నది నువ్వు, నీ పార్టీ. రూరల్ కమిషనర్ని వాడుకొని నీ చెప్పు చేతుల్లో పెట్టుకున్న అధికారులను తెచ్చుకొని దొంగ ఓటర్స్ రిజిస్టర్ చేసింది నువ్వు కాదు. ఇవాళ ఓటర్స్ అన్ని బయటకు వస్తాయని చెప్పి ప్రస్తుత జోనల్ కమిషనర్ ఐఏఎస్ ఆఫీసర్ యువకుడు నీతి నిజాయితీ నువ్వు తీసుకొచ్చిన దొంగ రిజిస్ట్రేషన్ దొంగ ఓటర్లు బయటకు వస్తాయేమో, లేక నీ అవినీతి అక్రమాలు, నీ అనుసరులు కబ్జాలు చేసిన చెరువులు కబ్జాలు చేసి ఇళ్ళాలు కట్టుకొని, ఫంక్షన్ హాళ్ళు కట్టుకొని, స్పోర్ట్స్ స్టేడియంలు కట్టుకొని అవన్నీ ఎక్కడ బయటకు వస్తున్న ఓటోట్లు వేస్తున్నాయని చెప్పి ఆరోపణ చేస్తున్నారు. కాంగ్రెస్ అతను స్వయంగా తిరుగుతూ బీజేపీ కార్పొరేటర్గా కాంగ్రెస్ కార్పొరేటర్ అనకుండా ఈ జోనల్ కమిషనర్ రేవంత్ పార్టీ గారు తనే తిరుగుతూ ఫండ్స్ శాంక్షన్ చేస్తా ఉన్నారు. మరి ఏ ఆధారంతో ఆరోపణ చేస్తాము? అధికార వ్యవస్థని అంతా కూడా నాశనం పట్టించింది, భ్రష్టు పట్టించింది టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, మీ నాయకులు. అధికారులను బెదిరించి పోలీసు వాళ్ళని మీ కార్యకర్తలాగా వాడుకొని మున్సిపల్ హెచ్ఎండి అధికారులని నీ ఇష్టారాజ్యంగా వాడుకొని భూ ఆక్రమణకు పాల్పడి మీ ఆస్తులు కాపాడడానికి కొరకు మీరు పార్టీ మారింది తప్ప కాంగ్రెస్ పార్టీ నీకు భిక్ష పెట్టి గెలిపిస్తే నువ్వు చేసింది, నువ్వు చేసిన అభివృద్ధి ఏంటి? అభివృద్ధిని ఎంత మాట్లాడుతున్న వ్యక్తి గతంలో 4 కోట్లు వచ్చినాయి. ఎమ్మెల్యే నిధులు 6 కోట్లు వస్తే నువ్వు ఖర్చు పెట్టేది 5 లక్షలు అని చెప్పి గతంలో నీ పైన ఆరోపణ వచ్చిందని సమాధానం చెప్పేవాడు. 4.5 సంవత్సరాల కాలంలో గత ఎన్నికల కన్నా ముందు ఎమ్మెల్యే నిధులు వచ్చిన ఎంత నువ్వు ఖర్చు పెట్టిందని వివరించి పార్కుల గురించి మాట్లాడతాను. మా మిత్రులు మీకు తెలుస్తుంది ఎన్ని పార్కులు వచ్చినాయి, గతంలో నేను ఎన్ని డబ్బులు తీసుకొచ్చాను, ఏం తెచ్చిందనేది. ఈ ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ సంవత్సర కాలంలో ఎన్ని నిధులు ఎల్బీనగర్ నియోజకవర్గ ప్రాంతానికి వచ్చినాయి, హైదరాబాద్ సుందరీకరణకి, మూసి పరివాహక ప్రాంతాన్ని పరిశుభ్రత కొరకై చేస్తున్న కృషి మీరందరూ గమనిస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఇతను సంవత్సర కాలం తర్వాత బయటకు వచ్చి సింపతి గేమ్ కొరకు మాట్లాడడం సరికాదు. ఇక్కడున్న మేమందరం కూడా నువ్వు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం, అవినీతికి ఇంకా పాల్పడొద్దని కోరుకుంటున్నాం, నీ అనుసరులు అక్రమార్చనలు, అక్రమ కట్టడాలు, ఆక్రమితలు కూడా ఆపాలని కోరుకుంటున్నాం. నువ్వు గతంలో ఇచ్చిన మా మీడియా మిత్రులు కూడా ఆ స్థలాన్ని ఇంకా వాళ్ళకి చెందేటట్టు చేయాలి, నీ మోసాన్ని కాగాలని కోరుకుంటున్నాం. కాబట్టి మిత్రమా సుధీర్ రెడ్డి, నీకున్న అనుభవంతో సలహాలు ఇచ్చేది ఎక్కడన్నా ఇనాగ్రేషన్ జరుగుతుంటే నువ్వు రా, నీతో కుర్రగా కొట్టేస్తుంది.
నీకున్న అనుభవంతో అక్రమస్తు సంబంధం కాదు. ఎల్బీ నగర్ ప్రజలకి అభివృద్ధి కొరకై కలిసి వస్తా అంటే మోస్ట్ వెల్కమ్. నువ్వు ఢిల్లీ అంతా తిరిగి వచ్చి ఇక్కడ తిరిగి పార్టీ చేయడానికి ప్రయత్నం చేసిన అందరికీ తెలుసు. కాబట్టి ఇప్పటికన్నా ఈ ప్రజాప్రభుత్వానికి మద్దతు ఇచ్చే కార్యక్రమం చేయి. ఎల్బీ నగర్ ప్రాంతంలో అభివృద్ధి కొరకు వస్తానంటేగా ఎక్కడ ప్రారంభోత్సవమైనా నీతో కొబ్బరికాయ కొట్టిస్తూ గతంలో నువ్వు అవమానపరిచినట్టుగా కార్పొరేటర్లని ప్రోటోకాల్ ఏర్పరచకుండా ఆడబిడ్డ ఏమన్నా కూడా కార్పొరేటర్ని అవమానపరిచి ఏడ్పిస్తున్నట్టుగా ఇలాంటి కుట్రకుతంత్రాల ఫుల్ రాజకీయం వైఎస్పీ చేయదు, నా కాంగ్రెస్ పార్టీ చేయదు, మా నాయకుడు చేయదు. కాబట్టి ముందుకి ఈ ఎల్బీ నగర్ ప్రాంత అభివృద్ధికి నిజంగా కలిసి వస్తారా ఈ సహకారం తీసుకుంటారు. వేషాలు మాకు లేవు, అభివృద్ధి కొరకు కలిసి పనిచేస్తాం. ఈ విషయం మీకు ఎప్పుడైనా కోరుకోవడం జరిగింది. కొన్ని ముఖ్య విషయాలు మా కార్పొరేటర్ దర్పల్లి గారు, ముఖ్య గారు, సుజాత గారు కొన్ని వివరిస్తారు. వీరాణిగుట్ట దగ్గర డ్రైనేజ్ పనులు కూడా మొదలుపెట్టడం జరిగింది. బాలాజీ నగర్ కాలనీ పార్క్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఆ వివరాలు మీరు చెప్తారు. మరొకసారి ధన్యవాదాలు చెప్తూ